ఈరోజు మన కార్యక్రమం ద్వారా టీ న్యూస్ వేదిక ద్వారా రైతులను ఇన్ని కష్టాలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. పంటలు కొనకుండా రైతుల ఉసురు తీస్తున్న రేవంత్ రెడ్డిని అడుగుదాం. ప్రభుత్వ అసమర్థతతో ఇంకెంతమంది రైతులు చనిపోవాలి, ఇంకెంతమంది రైతులు బలి కావాలి? రైతులను చంపడమేనా మీరు తీసుకొచ్చిన ప్రజాపాలన? రైతులను చంపడమేనా మీరు తీసుకొచ్చిన రైతు రాజ్యం? బరాబర్ అడుగుదాం. రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఈరోజు వరంగల్ సంగ్రామ సదస్సు జరిగింది. సంగ్రామ సదస్సులో ఏం తీర్మానాలు పాస్ చేసిండ్రు? మీరు పాస్ చేసిన తీర్మానాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రభుత్వం చెలిస్తుందా? మీకు ఏమైనా నమ్మకం ఉందా? శైలేష్ రెడ్డి గారు, మొదట ఈరోజు వరంగల్లో జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సు కాస్త జనసంద్రం అయిపోయింది. జనం కిక్కిర్చిపోయింది. రైతులు స్వచ్ఛందంగా గ్రామాల నుండి కేటీఆర్ గారు మా కోసం గలం ఇప్పడానికి ఓరుగల్లుకు వస్తున్నారు కాబట్టి ఓరుగల్లును పోరుగల్లు చేయాలి, కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించాలనేటువంటి ఒక ఆలోచనతోనే రైతులు కదం దొక్కిండ్లు. వరంగల్లో అద్భుతమైనటువంటి సదస్సు జరిగింది. ఇది ఒక రాజకీయ సభ కానే కాదు, రైతుల ఆవేశం పుట్టినటువంటి ఒక సభ, రైతుల ఆక్రోశం నుండి పుట్టినటువంటి ఒక సభ, రైతుల యొక్క ఆలోచన నుండి పుట్టినటువంటి ఒక సభ ఇది. నేను ఎందుకు అంటున్నా అంటే 15-20 రోజుల నుండి, కొన్ని చోట్ల అయితే నెల రోజుల నుంచి మరి ఐకేపీ సెంటర్ల దగ్గర, మార్క్ఫెడ్ సెంటర్ల దగ్గర వడ్లు జొన్నలు ఆడ కుప్పలు పోసుకొని పడిగాపులు కాస్తా ఉన్నా కూడా, కుప్పల మీద గుండెలాగి చనిపోతా ఉన్నా, సొమ్మసిల్లు చనిపోతా ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వము కనీసం స్పందించినటువంటి ఒక పరిస్థితుల్లో రైతులు పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరి వాళ్ళు వివిధ గ్రామాల నుంచి ఈరోజు ఓరుగల్లుకు రావడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక సభ. ఒకవైపు ఇదే వరంగల్లో రైతు సంగ్రామ సభ జనసంద్రం అయితే, ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రైతు మేళా ఏదైతుందో అది జనం లేక వెలవెలబోతా ఉంది. రైతు మేళాలో జనం లేకపోవడం ఆబ్వియస్. ఎందుకంటే రైతులందరూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడు ధాన్యం కొంటదో అని చెప్పేసి అక్కడ రైతులందరూ ఎదురు చూస్తుంటే, వీళ్ళు మేళాలు అని చెప్పేసి పెట్టుకుంటుంటే ఏ రైతైనా అక్కడికి వచ్చి ఎందుకు వస్తాడు? ఏ రైతైనా అదే కదా శైలేష్ రెడ్డి గారు. ఇప్పుడు రైతుకు నిజంగా ఆపద వచ్చినప్పుడు, వాళ్ళను ప్రభుత్వం దగా చేస్తున్నప్పుడు, రైతుల పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళలో ఒక ఆలోచన కల్పించడానికి, వాళ్ళకు ఒక స్ఫూర్తి రగిలించడానికి రైతు సంగ్రామ సదస్సును మేము నిర్వహిస్తే, ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇంకోవైపు కల్లాల కాడ సమస్యలు పడిపోతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఈరోజు రైతు ఉత్సవాలు చేస్తూ ఉన్నది. ఎవరు ఉత్సవాలు చేస్తున్నారు అంటే, రైతుల ఆత్మహత్యలను మీరు ఉత్సవాలుగా చేస్తూ ఉన్నారా? రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను మీరు ఉత్సవాలుగా చేస్తూ ఉన్నారా? రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే మీరు దాన్ని ఉత్సవాలుగా మారుస్తారా? ఇది ఎట్లున్నాయంటే సంపినోడే సంతాప సభ పెట్టినట్టున్నది. మీరు రైతులను అవివోసపుచ్చుకుంటూ మళ్ళీ మీరు మేళాన్ని పెడతారు. ఏమన్నా అర్థం ఉందా? అందుకనే ఒక్క నిమిషం శైలేష్ రెడ్డి, దయచేసి ఒక నిమిషం సమయం ఇవ్వండి. మొన్న జగిత్యాల్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే లైవ్లో కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని 40 లక్షల మంది చూశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే 4 లక్షల మంది చూశారు. అంటే 10% జనం మాత్రమే ఈరోజు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ సభలను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరంగల్లో మేము రైతు సంగ్రామ సదస్సును పెడితే వాళ్ళు మెగా రైతు మేళా పెట్టింది, పోటీ సభ. ఇవాళ ఏం జరిగింది? రైతు సంగ్రామ సభలో 20,000 మంది రైతులు జమ అయితే రైతు మేళాలో కనీసం 2,000 మంది కూడా లేరు. ఆ రోజు జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ సభను ఎంతమంది అయితే చూసిందో దాంట్లో 10% మందే మరి కాంగ్రెస్ సభను చూస్తే, ఈరోజు కూడా మరి ఎంతమంది అయితే రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్నారో దాంట్లో 10% మంది కూడా ఈరోజు మెగా రైతు మేళాలో పాల్గొనలేదు. దీన్ని బట్టి అసలు కాంగ్రెస్ ఎంత డిజాస్ట్రస్ పొజిషన్లో ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. 2.5 ఏళ్ల సమయంలోనే
రైతుల యొక్క విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది. కాబట్టే మరి రేవంత్ రెడ్డి గారికి ముఖం లేక సమాధానం చెప్తున్నాడు. ఎంతసేపు బూతులు తిట్టడం తప్ప ఈరోజు బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పారు మీరు? ఈ రైతులు ఓట్లేస్తాను కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రైతు డిక్లరేషన్ పేరు మీద 34 హామీలను ఇస్తే రైతులందరూ కూడా ఏకమై మీకు ఓట్లు వేస్తే మీరు ప్రభుత్వంలోకి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము 4 తీర్మానాలు చేసినాం. మొదటిది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బలైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చెల్లించాలా. రెండోది, రైతు డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలి. మూడవది, అన్ని పంటలను కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నాలుగవది, రైతు బంధు, రుణమాఫీ, బోనసు, బీమా తక్షణమే అమలు చేయాలి. ఈ 4 మీద, ఎందుకంటే తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదండి, తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన, రైతుల సమక్షంలో. కాబట్టి రైతులు తీర్మానం చేసిన దాని మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలి దమ్ముంటే. వాళ్ళు చెప్పకుండా దొడ్డిదారిన ఈరోజు వరంగల్కి వచ్చి ఏదో మేళా అని పెట్టి ఈరోజు నాటకాలు చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాదు, మీది ప్రభుత్వమా లేకపోతే మార్కెటింగ్ ఏజెన్సీయా? మొన్ననేమో మెగా జాబ్ మేళా పెట్టిండు, ఇవాళనేమో మెగా రైతు మేళా పెట్టిండు. ఇదొక బ్యాండ్ మేళం అయిపోయింది. నాకు అట్లా అనిపిస్తున్నది, ఓ బ్యాండ్ మేళం. అరే మీరు చేయాల్సింది రైతులకు మేలు చేసేటువంటి పథకాలను అమలు చేయాలి. రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, అదేవిధంగా పంటల బీమా అమలు చేయాలి, బోనస్ ఇవ్వాలి, పంటలను కొనుగోలు చేయాలి, రుణమాఫీ చేయాలి. ఇవి చేయకుండా మేము మేళా పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి మేళా పెడతావు అంటే ఇది ఏం లేదు. ఈ మేళాల పేరు మీద ఈ మంత్రులు వచ్చి డప్పు కొట్టుడు, బ్యాండ్ మేళం వాయించుడు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి. ఒక్కసారి నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక పిఎస్సిఎస్ సెంటర్ రావాలి, ఏదైనా ఒక మార్కెట్ సెంటర్ రావాలి. అప్పుడు వాస్తవం ఏందో తెలుస్తుంది. వీళ్ళు ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తరలించుకొని మీరు మేళాలు పెట్టుకొని మీరు బ్యాండ్ కొడితే ఈరోజు రేవంత్ రెడ్డి పెద్దోడైపోతాడా? దయచేసి ఇప్పటికైనా వరంగల్లో జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సు చూసిన తర్వాతనైనా కాంగ్రెస్కు కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా రైతులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎవరు బాధ్యత వహిస్తారండి? ఈరోజు కల్లాలల్లో కుప్పల మీద, వరి కుప్పల మీద గుండెలాగి చనిపోతూ ఉంటే, రైతులు అగ్గి కురుస్తూ ఉన్నాయి, నిప్పులు కురుస్తూ ఉన్నాయి. నడి ఎండలో 12 గంటలకు 1ంటికి 2ంటికి అడిగాపులు కాస్తూ ఉంటే సొమ్మసిల్లి పడిపోతున్నారు, హాస్పిటల్లో పాలవుతున్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు మీరు కొనుగోలు చేయలేకపోతున్నారు? కనీసం పంటలు కూడా కొనుగోలు చేయనటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వంలో ఉండడానికి అర్హులా? మీ గుండె మీద మీరు చేసుకొని మీరు మాట్లాడండి. మీకు నిజంగా ప్రభుత్వంలో కొనసాగేటువంటి అర్హత ఉందా? ఎందుకంటే మనది రైతు ఆధారిత దేశం, రైతే వెన్నుముకగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనది. అలాంటి ఈ రాష్ట్రంలో మీరు రైతులను అనాథలు చేసి ఈరోజు అనాథలే. ఎందుకంటే నెల రోజుల నుంచి అసలు పట్టించుకున్నాడు లేడు. మార్కెట్లు మొత్తం క్లోజ్ చేస్తారు, తాళాలు వేస్తారు, బ్యానర్లు పెడతారు, ఎవరు మార్కెట్కి రావద్దని. వచ్చిన వాళ్ళేమో అదే ఎండల అట్లనే చచ్చిపోతా ఉన్నారు. తిండి లేవు, తిప్పలు లేవు, నీళ్లు లేవు, ఏవీ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతు సంగ్రామ సభ విజయవంతమైంది. రైతుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇక ప్రభుత్వం తేల్చుకోవాలి. కేటీఆర్ గారు ఈ సంగ్రామ సదస్సు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తారు. ఆలోపు మీరు పంటలు కొనుగోలు చేస్తే సరే, లేకపోతే తెలంగాణ మొత్తం దిగ్బంధనం చేస్తాం, ఎక్కడికక్కడి రహదారులని దిగ్బంధనం చేస్తాం. దాని తర్వాత జరిగేటువంటి అన్ని పరిణామాలకు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాకేష్ రెడ్డి గారు, అక్కడ అనేక మంది రైతులు వచ్చిండ్రు, వేలాది మంది రైతులు వచ్చిండ్రు. ఆ రైతులు మాట్లాడిరు కొందరు. ఆ రైతులు మాట్లాడిన దాంట్లో ఎంతో ఆవేదన ఉంది, ఎంతో అనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీని నమ్మిన తర్వాత మా ఓట్లు తీసుకున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ వాగ్దానాలని అమలు చేస్తలేదు అని రైతులు చెప్పిండ్రు. రైతుల ఆవేదన ఏ రకంగా ఉండింది అక్కడ ఈరోజు సభ జరుగుతున్నప్పుడు? శైలేష్ రెడ్డి గారు, రైతులు తండోపతండాలుగా వచ్చారు. ఆ జనసంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక 20-30% ఉంటే 70% మంది రైతులే వచ్చింది. రావడమే కాదు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి వేదికల మీద మాట్లాడింది, నిజాయితీగా మాట్లాడింది. ఎస్, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. రైతులకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బొందబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది, మా వెన్ను విరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక్క పంటల కొనుగోలు కాదండి, యూరియా కోసం ఎన్ని తిప్పలు, పెట్టుబడి సాయం రాక ఎన్ని అప్పులు చేస్తున్నారు రైతులు. ఈరోజు సరైనటువంటి సమయంలో విత్తనాలు అందడం లేదు, నాణ్యమైనటువంటి విత్తనాలు అందడం లేదు, కరెంటు కోతలు ఉన్నాయి, నీళ్ళు అందడం లేదు. కాబట్టి రైతులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో నిజాయితీ కనబడ్డది, వాళ్ళ ఆవేదన చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. నేను అందుకనే అన్నా, ఈ రైతు సంగ్రామ సభ, ఇది బీఆర్ఎస్ సభ కాదు. రైతు సంగ్రామ సదస్సు, రైతుల ఆవేశం నుండి పుట్టినటువంటి సదస్సు, రైతు సంగ్రామ సదస్సు, రైతుల ఆక్రోశం నుంచి పుట్టినటువంటి సదస్సు, రైతు సంగ్రామ సదస్సు, రైతుల ఆలోచన నుండి పుట్టినటువంటి సదస్సు ఇది. చిన్న బ్రేక్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పంటను అమ్ముకోవడం కోసం వేచి చూస్తున్న రైతులు అనేక జిల్లాల్లో వాళ్ళ పంటల దగ్గరనే ప్రాణాలు కోల్పోయినరు, వాళ్ళ వరి కుప్ప మీదనే గుండెపోటు వచ్చి చనిపోయినరు. అకాల వర్షాలకు కాపాడుకోలేక, పంటను కాపాడుకోలేక, లేదా వరి ధాన్యాన్ని కాపాడుకోలేక వాళ్ళు ప్రాణాలు వదిలినరు. వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళ తరఫున బరాబర్ అడుగుదాం. అన్నదాతల యాసంగి కష్టమంతా కాంగ్రెస్ పార్టీ బుగ్గిపాలు చేస్తుంది. అకాల వర్షాలకు ఆ పంటలు ఆగమవుతుంటే, ఆ పంటల మీదనే పడి రైతులు చనిపోతుంటే కాంగ్రెస్ పార్టీ మేళాలు నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు భరోసా ఇస్తలేరు. రైతులకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. రాకేష్ రెడ్డి గారు, గత 2-3 రోజులుగా మనం చూసినాం, పంటను అమ్ముకోవడం కోసం, కొనుగోళ్ల కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ప్రాణాలు కోల్పోయినరు. నిన్న లక్సెట్టిపేటలో మనం చూసినాం. లక్సెట్టిపేట మండలం కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో ఆ భారీ వర్షాలు కురుస్తుంటే ఆ వర్షాలకు వాటి మీద, పంటల మీద టార్పోలిన్ కప్పాలని చెప్పేసి అని రైతులు అక్కడ వేచి చూసి టార్పోలిన్ కప్పిన తర్వాత వర్షాలు వస్తుంటే ఆ పక్కనున్న షెడ్లకు పోతే ఆ షెడ్ దగ్గర ఉన్న గోడ కూలి 2 చనిపోయినరు, 4 తీవ్ర గాయాలైనవి. ఇట్లా రైతుల ప్రాణాలు కాంగ్రెస్ పార్టీ తీస్తుంది. సంగ్రామ సభలో ఏ రకమైన భరోసా ఈ రైతులకు బీఆర్ఎస్ ఇవ్వదలుచుకుంది, ఇచ్చింది? శైలేష్ రెడ్డి గారు, గంగల మునిగితే కాకి హంస అవుతుందా అండి? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం వెలుగబెట్టినాయో మనందరికీ తెలుసు. 70 ఏళ్లలో 40-50 ఏళ్లు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీయే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పిట్టల్లాగా రాలిపోయింది. మొత్తం తెలంగాణ మొత్తం బీడు పడ్డది. తంగేళ్లు సర్కారు తుమ్మలు మొలిసినాయి, ఎడారైపోయింది. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకులైనాయి. అటువంటి ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాత మారాలంటే అది కేవలం ప్రత్యేక రాష్ట్రంతో మాత్రమే సాధ్యమని చెప్పి కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి సబ్బండ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో మనం నీళ్లు తెచ్చుకున్నాము, కరెంటు తెచ్చుకున్నాము, పెట్టుబడి సాయాన్ని అందించుకున్నాము, రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించినాము, సమయానికి పంటలు కొనుగోలు చేసినాము, సమయానికి డబ్బులు కూడా వేసినాము. దానివల్ల సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయము ఈరోజు గట్టెక్కినటువంటి పరిస్థితి నుండి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మళ్ళీ కుంటుపడడం ప్రారంభమైపోయిందండి. ఇది ఈరోజు రైతుల అనుభవంలో ఉంది. కాబట్టే రైతులందరూ కూడా ఏమనుకుంటున్నారు, రాబందుల రాజ్యం పోవాలి, రైతు బంధు రాజ్యం రావాలి, కాంగ్రెస్ పాలన పోవాలి,
కేసీఆర్ రాజ్యం రావాలని చెప్పి ఈరోజు రైతులు నిర్ణయిస్తున్నారండి. చాలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణమైనాయి. ఆనాడు చూసినటువంటి ఆత్మహత్యలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మేము ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఒక పాట ఉన్నది. ఎగ్జాక్ట్లీ ఆనాటి రోజుల్లో తీసుకొచ్చింది. మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ నీటి సమస్యలు, మళ్ళీ యూరియా సమస్యలు, పంటలు కొనుగోలు సమస్యలు, మళ్ళీ అప్పుల బాధ, మళ్ళీ ఆత్మహత్యలు. కాబట్టి దీన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడడానికి ఈరోజు ముందుకొచ్చింది. ఎందుకంటే మొదటి నుండి కూడా రైతు సమస్యలను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అండి. దీంట్లో ఎవరికి కూడా అనుమానం ఉండదు. అందుకనే కదా దేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరు చేయలే. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రుల లైన్లు దిగిపోయినారు, ఎంతో మంది ముఖ్యమంత్రుల లైన్లు దిగిపోయినారు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి. కానీ రైతు బంధు లాంటి ఆలోచన ఎవ్వరు కూడా చేయలే. కేసీఆర్ గారు స్వతహాగా వారు రైతు కాబట్టి, వారి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంట పొలాలు నావే అని ఆలోచన చేసేటువంటి ఒక నాయకుడు కాబట్టి వారికి పెట్టుబడి సాయం అందిస్తే తప్ప, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే తప్ప ఈ వ్యవసాయం గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు అని ఆలోచన చేసి ఏ బడ్జెట్ ఏం ఆలోచించలే. చాలా మంది అన్నారు, ఎట్లిస్తారు మీరు 7,000 కోట్లు 15,000 కోట్లు ఎట్లిస్తారంటే, అరే రైతుల కోసం ఎంతైనా ఇస్తాము, ఏమైనా చేస్తామని చెప్పేసి వారు 71 లక్షల కుటుంబాలకు, 71 లక్షల రైతులకు వారు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద జమ చేసింది. కాబట్టి రైతు కొంత స్వాంతం ఉండే. ఈరోజు ఏమైపోయింది, అటు పెట్టుబడి సాయం రావట్లేదు, ఇటు పంటను అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి లేదు. మామూలుగా 3 నెలల మొక్కజొన్న పండుతుందండి, కానీ నెల రోజులు అవుతుంది. ఈరోజు కల్లాల కాడ నెల రోజులు అవుతుంది. ఐకేపీ సెంటర్ల దగ్గర, మార్కెట్ సెంటర్ల దగ్గర అంటే పంట పండించడానికి 3 నెలల సమయం పడితే పంట అమ్ముకోవడానికి 1.5 నెలల సమయం పడితే ఇక రైతు ఎందుకు వ్యవసాయం చేయాలి? వాళ్ళు పెట్టుబడి సహాయం సరిగ్గా అందక ఎక్కడెక్కడనో పైసలు తీసుకొని వచ్చేసి, అప్పులు తీసుకొని వచ్చేసి వ్యవసాయం చేస్తే నెల రోజుల తర్వాత కూడా, నెల రోజులైనా కూడా వాళ్ళకు ఆ పండించిన పంటకు పైసలు రాకపోతే ఎక్కడ పోతారు రైతులు? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఎక్కడ పోతారని మీరు అడుగుతున్నారు. కరెక్ట్ ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ జాబ్లో పైసలు రాకపోతే ఇంకో జాబ్కి వెళ్తాడు, ఆ జాబ్ నచ్చకపోతే ఇంకో జాబ్ చేస్తాడు. ఎవరైనా ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారంలో నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు, ఆ వ్యాపారం నచ్చకపోతే మరొక వ్యాపారాన్ని షిఫ్ట్ అవుతాడు. కానీ రైతుకు నష్టం వచ్చినా లాభం వచ్చినా మళ్ళీ అదే భూమిని నమ్ముకొని బతుకుతాడు, అదే పని చేయాలి. ఇది అర్థం చేసుకోవాలా. అందుకనే నష్టం జరిగినా ఈరోజు పంట మనకు పెట్టుబడి సాయం రాకపోయినా, పంటలు అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోయినా మళ్ళీ భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తి రైతు. ఆ భూమిని నమ్ముకొని బతికేటప్పుడు అప్పుల భారం తీవ్రమైనప్పుడు ఆత్మహత్యలు తప్పవు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోతున్నది. కాబట్టి రామన్న ఈరోజు రైతు సంగ్రామ సదస్సులో వారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేమున్నాం మీ కోసం కొట్లాడడానికి, మేము కథం దొక్కుతాం, తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా తప్పకుండా పంటలు కొనిపిస్తాము. ఓ 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో హైడ్రా వచ్చినప్పుడు కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో మూసి కూల్చివేతలు వచ్చినప్పుడు కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. లగ్చర్ల పేరు మీద లంబాడీల భూములు గుంజుకుంటుంటే కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఫ్యూచర్ సిటీ విషయంలో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పంటలు కొనుగోలు చేయకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, రైతులు సొమ్మసిల్లి పడిపోతా ఉంటే మళ్ళీ కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయే, మళ్ళీ కొట్లాడింది కేటీఆర్ గారే. అందుకే అంటున్నాము, ఈరోజు తెలంగాణకు నిజమైనటువంటి రక్షణ కవచం అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రైతులు విలవిలలాడుతున్నారు, ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతూ ఉంటే ఈరోజు రైతుల కోసం ముందడుగు వేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అధికారం ముఖ్యం. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తెలంగాణనే ముఖ్యము. తెలంగాణ ముఖ్యం కాబట్టి, తెలంగాణ అంటే రైతాంగం కాబట్టి ఈరోజు రైతుల కోసం మేము
కొట్లాడడానికి సిద్ధమైనము, దానికోసమే సంగ్రామ సదస్సు పెట్టినము. మరి రైతులకు మీ అందరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఒక స్పందన, స్వచ్ఛందంగా ఇంత ఎండలో కూడా ఎవరు ఏమీ ఆశించకుండా మా కోసం ఒక పార్టీ ముందుకు వచ్చినప్పుడు వాళ్లకు వెన్నుదనుగా మేము నిలవాలి, మా హక్కులను మేము సాధించుకోవాలి అనేటువంటి ఒక కసి మేము రైతుల్లో చూసినాం. ఎందుకంటే సభ ఎప్పుడు నడి ఎండలో జరిగింది. 11 గంటలకు ప్రారంభమైతే సభ 1ంటికి ఎండ్ అయింది ఆ సదస్సు. రాకేష్ రెడ్డి గారు, మీరు చాలా ఆశాభావంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు వచ్చేసి పంట కొనుగోలు చేస్తుంది, రైతు భరోసా వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా వేస్తుందని, లేకపోతే బోనస్ ఇస్తుందని చాలా మీరు సంగ్రామ సభ పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీని రైతులు డిమాండ్ చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం డిమాండ్ చేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మనకు ఒకటి స్పష్టమైపోతుంది. 2.5 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ మోసమే చేస్తుంది, మోసం తప్ప వేరే ఏది లేదు. ఇట్లాంటి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ బెదిరింపులకు భయపడుతుందని నేను అనుకోవట్లేదు. ఈరోజు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మెగా రైతు మేళా వెలవెలబోయింది. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ వరంగల్లోనే రైతు సంగ్రామ సభ నిర్వహించింది. ఆ రైతు సంగ్రామ సభలో 6 తీర్మానాలు పాస్ చేసింది. ఆ 6 తీర్మానాలలో రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, రైతు బీమాను పునరుద్ధరించాలి, ఇట్లా అనేక తీర్మానాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్టయితే, ముఖ్యమంత్రి చరిత్ర చూసినట్టయితే, ఎప్పుడైతే పైసలు ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు నా దగ్గర పైసలు లేవు, రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది, రాష్ట్రం అప్పులు అడుగుతుందిపోతే ఎవరు అప్పులు ఇస్తలేరు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందంటారా? కాంగ్రెస్ పార్టీ దిగొస్తుందంటారా? రాకేష్ రెడ్డి గారు, మీకు నమ్మకం ఉన్నట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మేము ఒత్తిడి పెడితే దిగి వస్తుంది, రైతులకు ఇవన్నీ చేస్తావు. కానీ రైతులకే నమ్మకం లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా కాంగ్రెస్ పార్టీని అడుక్కునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా ఇయ్యదు. ఎక్కడ బుద్ధి చెప్పాలనో, ఎప్పుడు బుద్ధి చెప్పాలనో అప్పుడు బుద్ధి చెప్పడం ఒకటే మనకు మిగిలిందని చెప్పేసి రైతులు అనుకున్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఆ సందేశం అక్కడ రాలేదా రైతు సంగ్రామ సభలో? ఒకటి, శైలేష్ రెడ్డి గారు, మనది ప్రజాస్వామ్య దేశం. ఒకసారి మనం ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కొన్నైనా మనం సాధించుకోవాలి, మన తెలంగాణ రైతులను మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోని మనం ఉన్నాం. ఆ మేరకే సంగ్రామ సదస్సును నిర్వహించి మనం కొన్ని తీర్మానాలు చేసి రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అంతే. ఇక కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అనే విధంగా వాటినే వివరిస్తారా? లేదంటే కాంగ్రెస్ అంటే కొంత కనికరం కూడా ఉంది అని చెప్పి వాళ్ళు రుజువు చేసుకుంటారా? వాళ్ళ ఇష్టం అది. కాబట్టి మేము రైతుల పక్షాన మేము డిమాండ్ చేసినాము. లేదు మేము వెనకట్లానే మేము వ్యవహారం చేస్తామంటే తప్పకుండా రైతులకు కూడా ఏం చేయాలో తెలుసు. గుంటుకు కొడతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతులు గుంటుకు కొడతారు, ఇరువాళ్ళు దున్నుతారు మొత్తం ఎక్కడికక్కడి. తమాషా చేస్తానా? రైతులు ఈరోజు రైతుల పేరుతోనే అధికారంలోకి వచ్చి ఆ రైతుకై వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామంటే పాపం పెడతామంటే ఆశ ఉంటుంది కదా ఎవరికైనా కూడా. పాపం రైతులు ఓట్లేస్తే ఈరోజు ఉన్న రైతు బంధు కాస్త ఊస్ట్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కాబట్టి రైతుల పేరుతోనే మీరు అధికారంలోకి వచ్చినాము, మేము టైంపాస్ చేస్తాము, వాళ్ళని మంచిగా మోసం చేసినామని చెప్పి మీరు భావిస్తే తప్పకుండా ఈ రైతులకు ఏం చేయాలని కూడా తెలుసు. తెలంగాణ రైతు చాలా చైతన్యవంతమైనటువంటి రైతు, పౌరుషం కలిగినటువంటి రైతు. తప్పకుండా ఎట్లా చేయాలనో కూడా తెలుసు. ఈరోజు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, నాగలు దున్నే రైతుకు మరి ఎప్పుడైతే మోసం చేసిందని తెలుస్తుందో అదే నాగలతోని పట్టుకొని తన్నడం కూడా తెలుసు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వాస్తవము. రైతు దయగలిగినటువంటి వాడు, జాలి ఉంటుంది, పెడతామంటే ఆశ ఉంటుంది. కాబట్టి ఆ రైతు యొక్క మంచితనాన్ని ఆసరగా చేసుకొని మేము ఇష్టం ఉన్నట్టుగా చేస్తామంటే తప్పకుండా రైతులు కూడా కన్నెర చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇంకొకటి, శైలేష్ రెడ్డి గారు, మీరు ఈ విషయం
చాలా స్పష్టంగా మన వాళ్ళు కూడా అంటే మన వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలోనే మిల్లర్లతోని కుమ్మక్కయి రైతుల సొమ్మును కాస్త ప్రభుత్వ సొమ్మును కాస్త ఈరోజు కొంతమంది వ్యాపారులకు దారాదత్తం చేసిండ్లు, పందికొక్కుల్లాగా పడి రాష్ట్ర ఖజానాను వేసిండ్లు. వడ్లకు సంబంధించినటువంటి టెండర్ రిలీజ్ చేసినప్పుడు తక్కువ ధరకు టెండర్ను ఖాయం చేసి మిగతా 100 కోట్ల రూపాయలని ఒక మంత్రి ఆ మంత్రి ద్వారా ఢిల్లీకి మొత్తము చేర్చి రైతుల సొమ్మును ఈరోజు మొత్తం స్వాహా చేసిండ్లు. ఒక మాటలో చెప్పాలంటే రైతుల రక్తాన్ని దాగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైతే ఖజానా రావాలనో, రైతుకు ఎంతైతే బెటర్ రేటు రావాలనో దాన్ని కొల్లగొడుతూ తక్కువ ధరకు వడ్లను కొంతమంది మిల్లర్లకు అప్పచెప్పి పెద్ద స్కామ్ చేయడం జరిగింది. హైకోర్టులో దాని మీద కేసు అయింది, నోటీసులు పోయినాయి, ప్రభుత్వానికి నోటీసులు పోయినాయి. అదేవిధంగా మరి కొంతమంది కాంట్రాక్టులు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి నోటీసులు పోయినాయి. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళకే మొక్కజొన్నల కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి ఈరోజు వాళ్ళకు లైన్ క్లియర్ చేసిండ్రు, వాళ్ళని క్వాలిఫై చేసిండ్రు టెండర్లు. ఎట్లా క్వాలిఫై చేస్తారు? మీరు వాళ్ళని కాస్త మీరు రద్దు చేయాల్సింది పోయి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాల్సింది పోయి మళ్ళీ వాళ్ళని టెండర్ పిలుస్తారు. అంటే ఈరోజు రైతుల శ్రమను కాస్త ఈ ప్రభుత్వం మిల్లర్లతో కలిసి దోపిడీ చేస్తున్నది. అందుకనే ఈరోజు తాత్సారం చేస్తా ఉన్నది. తాత్సారం చేయడం వల్ల, కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడం వల్ల వాళ్ళు ప్రైవేట్లు అమ్ముకుంటారు. 2400 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదు. దళారులు 1600, 1700, 1800 కొంటున్నారు. కాబట్టి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు ప్రైవేటు వ్యాపారులకు లాభం చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మార్కెట్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, టెండర్ అప్పేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళు ఎవరి కోసం అయితే పనిచేస్తామని వచ్చిండ్రో, ప్రజాపాలనని వచ్చిండ్రో, ప్రజల కోసం పనిచేస్తామని వచ్చిండ్రో వాళ్ళ కోసం పనిచేయడం పక్కన పెట్టి కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం మూసీ పేరుతోటి హైదరాబాద్లో ఏ రకంగా పేదల బడుగు బలిగిన వర్గాల ఇళ్లను విధ్వంసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఇప్పుడు కాంట్రాక్టర్ల కోసం, రియల్ ఎస్టేట్ సంస్థల కోసం, మీరన్నట్టు రైతుల విషయానికి వచ్చేసరికి మిల్లర్ల కోసం పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం హ్యామ్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా టెండర్లు పిలిచి ఏ రకంగా ఎక్సెస్ టెండర్లు వేసిన కాంట్రాక్టులకు ఇస్తుంది మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజా పీడన కొనసాగిస్తున్నది. కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తున్నది కమిషన్ల కోసం. 30% కమిషన్, 40% కమిషన్లు కూడా మనం వింటున్నాం. ఈ కాంట్రాక్టర్ల ఈ కమిషన్ల ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందనే నమ్మకం ఏమాత్రం లేదు. రాకేష్ రెడ్డి గారు, చివరిగా ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఈరోజుతోటి సభ అయిపోయింది, సభలో తీర్మానాలు పాస్ చేసిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, రైతుల కోసం ఇప్పియాలి, రైతుల కోసం కొట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే రైతుల కోసం, రైతులకు నీళ్ల కోసం, రైతుల జీవితాలను మెరుగుపరచడం కోసం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? శైలేష్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ కరప్షన్ ఒకదానికొకటి పర్యాయ పదం అయిపోయిందండి. మామూలుగా వర్షాకాలంలో విత్తనాలు పెట్టిన తర్వాత, మొలకలు ఎత్తిన తర్వాత ఎడ్లను పొలం కాడికి తీసుకెళ్తుంటే ఎడ్లకు బుట్లు పెడతాం. ఎందుకంటే అవి మంది చేనులు మేయకుండా జాగ్రత్తగా రావాలని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా బుట్టు పెట్టాలి. అట్లయితే ఈ రాష్ట్ర ఖజానాను మేయకుండా ఉంటారు. అదే వాస్తవం. ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఆ బుట్లను కూడా వేసేస్తారు, ఆ బుట్లను నమ్మలేసి తినేస్తారు. పండిస్తా ఉంటే రైతులు వాళ్ళ, అందుకే అంటున్నాం కదా, ఇది రాబందుల ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం కాదు, రాబందుల ప్రభుత్వం, రైతులు పీక్కదినే ప్రభుత్వము. చాలా దుర్మార్గం అండి ఇది. అసలు ఎంత ఘోరం అంటే, రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండిస్తే వాళ్లకు సరైనటువంటి ధర కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. కానీ
వాళ్ళ పేరు చెప్పుకొని మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసుకొని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారా అండి? ఈరోజు రైతుల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు వీళ్ళు. రైతుల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం వాడుకుంటున్నారు దేశవ్యాప్తంగా. ఇది తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఆ రోజు నిజాం పాలనలో రైతులు ఏ రకంగా తిరగబడ్డారో మనందరికీ కూడా తెలుసు. రైతు సాయుధ రైతాంగ పోరాటంలో ఏ రకంగా నిజాం మీద మరి తిరగబడ్డారో తెలుసు. ఆ రకంగానే ఈరోజు నయా నిజాంగా వివరిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి మీద కూడా తిరగబడతారు. 100% అది జరుగుతుంది. నాగళ్ళు పట్టుకొని తిరగబడేటువంటి ఒక రోజు వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము, మాకు అధికారం ఇచ్చింది కదా, మాకు ఇష్టం ఉన్నట్టు చేస్తాము అంటే ఈరోజు ఏం జరిగింది? తెలంగాణ కాస్త 20 ఏళ్ళు వెనక్కి పోయిందండి. మీకు 2.5 ఏళ్ల పరిపాలన చెప్తే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. వెనక్కిపోయిందని నేను ఊరికే చెప్పట్లేదు. మళ్ళీ ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. మళ్ళీ ఈరోజు రైతులు అవసరమా ఈ వ్యవసాయం సపరేట్గా పోయేదైనా పని చేసుకుందామనే ఆలోచనకు వస్తున్నారు. ఈ పంట కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల చనిపోతున్న రైతులు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలే, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలే. ఏ రైతులైతే కాంగ్రెస్ పార్టీని నమ్మినరో ఆ రైతుల మెడల తడిగుడ్డతోటి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేనటువంటి ఆత్మహత్యలు మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతున్నాయండి? ఎందుకు ఈ 2.5 ఏళ్లలో 830 మంది ఎందుకు ఆత్మహత్యలు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళకు మంచిగా పెట్టుబడి సాయం అందేది, కొంత భరోసా ఉండేది. ఈరోజు పెట్టుబడి సాయం లేదు. మంచిగా కరెంటు అందేది, కరెంటు కోతలు ప్రారంభమైపోయినాయి. మంచిగా పంటలు కొనుగోలు చేసేది, ఈరోజు పంటలు కొనుగోలు చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఆలనా పాలనా చూసేటువంటి ఒక పరిపాలన లేదు. కాబట్టి రైతు అనాథగా మిగిలిపోయింది. కాబట్టి మనోధైర్యం కోల్పోయి ఈరోజు రైతులు గుండెలాగి ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు చనిపోతా ఉన్నారు. అందుకనే ఇవి ఆత్మహత్యలు కానీ కాదు, ఇది ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగానే ఈరోజు భావించాల్సి ఉంటుంది. కాబట్టి మీకు మా మీద కక్ష ఉంటే మా మీద కేసులు పెట్టుకోండి. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైలు పంపుతారా? పంపండి, మేము ఎదుర్కొంటాం. కానీ ఈరోజు మా మీద ఉన్నటువంటి కసితోని రైతులకు నీళ్ళు ఆపుతాము, కరెంటు బంద్ చేస్తాము, రైతు బంద్ ఇయ్యము, అది చేయము, ఇది చేయము అంటే తప్పకుండా రైతులకు కూడా ఏం చేయాలో తెలుసు. తప్పకుండా దాన్ని తగ్గట్టుగా తిరగబడతారనేటువంటి వాస్తవాన్ని మీరు ఈరోజు గ్రహించాలి. ఇంకొక విషయం కూడా శైలేష్ రెడ్డి గారు, ఒక విషయం మీరు గమనించండి. హెచ్సియు భూముల విషయంలో, హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లవ్చర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కేటీఆర్ గారు ఒక రియల్ హీరోలాగా వారు ఫైట్ చేసిండ్రు. దానివల్ల ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది. ఈరోజు మళ్ళీ వరంగల్లో అదే ఒక హీరోయిక్గా కేటీఆర్ గారు ముందుకొచ్చి రైతుల కోసం వారు సంగ్రామం నడిపిండ్రు. మాకైతే నమ్మకం ఉంది ఎంతో కొంత ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందని చెప్పి. లవ్చర్లలో కూడా ఇట్నే జరిగింది. లవ్చర్లలో లంబాడీల భూములు గుంజుకుంటుంటే మానికోటలో కేటీఆర్ గారు కన్నెర చేస్తే దాని తర్వాత మళ్ళీ ఆ లంబాడీలు భూములు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సంగ్రామం నిర్వహించిన తర్వాతనైనా గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేల్కుంటారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మేల్కుంటుంది, ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. లేదు మా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తామంటే తప్పకుండా తెలంగాణ రైతాంగం యొక్క సత్తా ఏందో కూడా మీరు చూస్తారు. మొత్తం రైతుల యొక్క సహకారంతో, రైతుల ఇన్వాల్వ్మెంట్తో అష్ట దిగ్బంధనం చేస్తుంది తెలంగాణ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దిగ్బంధనం చేస్తే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అది దేశానికి కూడా తెలుసు. కాబట్టి ఆ రకంగా చేసి అసలు పరిపాలన కూడా ఏ రకంగా అంటే ఎట్లా చేస్తారో కూడా మేము చూస్తాం. అంటే ఆ రకంగా తప్పకుండా ఒక తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి కల్పించైనా, వాళ్ళ మెడలు వంచైనా రైతులకు మేలు చేయించేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం. రైట్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రైతు సంగ్రామ సదస్సులో ఈరోజు పాల్గొన్న రైతులు వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ చెలిస్తుందని కోరుకుందాం, చెల్లించాలని కోరుకుందాం. ఎందుకంటే క్షమించాలి, రైతుల కోసం ఏ ప్రభుత్వం ఎవరు మంచి చేసినా అది మెచ్చుకోవాల్సిందే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ వాగ్దానాలను అయితే చేసి అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాల్ని అమలు చేయకుండా, వాగ్దానాలను అమలు చేయడం పక్కన పెట్టండి, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తుంది. ఇంతకు ముందున్నటువంటి
పరిస్థితి ఆనాటి కాలం అంటే 2014 కంటే ముందు కాలాన్ని తీసుకొచ్చి రైతుల ఇళ్ల ముందు పెట్టింది. దాన్ని చూసి రైతులు గోసపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఇదా మేము కోరుకున్న ప్రభుత్వం, ఇదా మా కోసం పనిచేస్తామని చెప్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, బరాబర్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనికి స్పందించాలి. రైతులను ఆదుకోండి, రైతులను ఈ రకంగా కష్టపెట్టకండి. పంట పండించుకోవడం కోసం ఆరుగాలం శ్రమించే రైతులు పంట అమ్ముకోవడం కోసం కూడా కష్టపడాలన్నా కాంగ్రెస్ నాయకులారా ఒకసారి ఆలోచించండి. రైతులకు మేలు చేయండి. రైతులకు మేలు చేస్తేనే మనమందరం సుభిక్షంగా ఉంటాం, మనమందరం క్షేమంగా ఉంటాం, మన తెలంగాణ రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.